డాక్టర్ చెప్పినట్టు కరెక్ట్ గా మందులు వాడతారు, ఫుడ్ తింటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు, అయినా కూడా షుగర్ కంట్రోల్ కాదు, వెయిట్ తగ్గరు, గట్ హెల్త్ ఇంప్రూవ్ కాదు, గ్యాస్ ట్రబుల్ తగ్గదు. దానికి కారణం ఏందని రీసెర్చ్ చేస్తే సైంటిస్టులు, డాక్టర్లు నిజంగా షాక్ అయ్యారు. ఇంత చిన్న లాజిక్ ఇన్ని సంవత్సరాలు మనం ఎలా మిస్ చేసామని. ఎందుకంటే ఈ రీసెర్చ్ గత 10-15 సంవత్సరాలనే బాగా పాపులర్ అయింది. ఏంటది? ఓరల్ హెల్త్. నిజం నేను చెప్పేది. ఈ విషయం మీకు ఎవ్వరు చెప్పుండ్రు, కానీ పాయింట్ బై పాయింట్ చిన్న పిల్లోడు కూడా అర్థమయ్యేలాగా ఈ రోజు చెప్తాను నేను మీకు. నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి, హ్యాపీ డెంటల్ హాస్పిటల్, మాది నెల్లూరు. అన్ని వీడియోల్లో ఈ పేస్ట్ కనిపిస్తుంది. ఛానల్ పేరు కూడా సెన్సార్ అనే ఉంది అనుకుంటుంటారు. చాలా మంది కమెంట్స్ పెట్టారు. ఈ టూత్ పేస్ట్ కి ఫార్ములేటరు, ఫౌండరు నేనే కాబట్టి. మార్కెట్ లో చాలా టూత్ పేస్ట్ ఉన్నాయి, కానీ వాటి ఆర్డిఏ వాల్యూ అంటే పళ్ళు అరగదీసే గుణం చాలా ఎక్కువ ఉంది. మనోళ్ళు తినే తిండికి, మనోళ్ళు చేసే తోముడికి టూత్ పేస్ట్ అయినా కనీసం అరగదీయకుండా ఉండాలని ఈ పేస్ట్ తయారు చేశా. ఇది సెన్సిటివిటీకి బాగా పనిచేస్తుంది. అండ్ దీంట్లో ఉండే ఆయుర్వేదిక్ గుణాలు పళ్ళు జిల్లుమనే సమస్య కాదు, చిగురు నుంచి రక్తం రావడం కూడా రాకుండా ప్రివెంట్ చేస్తుంది. నేను తయారు చేసిన పేస్ట్ అయినా సరే, ప్రపంచంలో ఏ టూత్ పేస్ట్ అయినా సరే మీకు సమస్య రాకుండా కాపాడేదానికి హెల్ప్ చేస్తుంది, కానీ వచ్చిన సమస్యకి ట్రీట్మెంట్ మాత్రం ఖచ్చితంగా డెంటిస్టే చేయగలరు. ముందు గట్ హెల్త్ గురించి చూసుకుందాం. మనకు ఫుడ్ డైజెషన్ అయ్యేది అంటే జీర్ణం అయ్యేది పొట్టలో అనుకొని మనందరం అనుకుంటాం, కానీ డైజెషన్ స్టార్ట్ అయ్యేది నోట్లో. ఎస్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే ఒక బియ్యపు గింజ నోట్లో వేసుకోండి, ఒక్క నిమిషం ఏం నవలద్దు, ఏం చేయొద్దు, తీయగా తయారవుద్ది. అంటే ఏమైంది? డైజెస్ట్ అయ్యి ఆ బియ్యపు గింజ స్టార్చ్ అంటే మన గ్లూకోజ్ గా తయారవుతుందని. అలా నోట్లో ఉండే సలైవాలో మనకు అమెలోజ్ అనే ఒక ఎంజైమ్ నోట్లో డైజెషన్ స్టార్ట్ చేస్తుంది. మన ముసలి ఏదేదో చేస్తాం, మూఢనమ్మకాలతో చెప్తారనుకుంటాం, కానీ సైన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రూవ్ చేస్తుంది. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి అర్థం అవుతుంది మీకు. తర్వాత షుగర్ ఉండే వాళ్ళకి చిగుర్ల ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ గా వస్తాయి. షుగర్ ఏమంటే రెండు వే రిలేటెడ్. షుగర్ వల్ల చిగుర్ల సమస్యలు వస్తాయి, చిగుర్ల సమస్య వల్ల కూడా షుగర్ కంట్రోల్ కాదు, రెండు విధాలుగా ఎఫెక్టెడ్. షుగర్ ఉండే వాళ్ళకి చిగుర్ల ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయంటే, చెప్పాను కదా, నోట్లో చాలా బ్యాక్టీరియా ఉంటాయి, బాడీ కంటిన్యూస్ గా ఫైట్ చేస్తుంటుందని. వీళ్ళలో ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ కొద్దిగా తక్కువ ఉంటుంది షుగర్ అన్కంట్రోల్డ్ ఉండే వాళ్ళు. సో అటువంటిప్పుడు వాళ్ళకి చిగుర్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. షుగర్లో ఇన్ఫెక్షన్ ఉందనుకో ఏమవుతుందంటే కాన్స్టెంట్ ఇన్ఫ్లమేషన్, చెప్పాను కదా, ఇన్ఫెక్షన్ చిగుర్లో కంటిన్యూస్ ఉండడం వల్ల బ్లడ్ లో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ ఉంటాయి. వాటి వల్ల షుగర్ కంట్రోల్ కాదు. మీరు చాలా కామన్ గా చూసారంటే షుగర్ ఉండే వాళ్ళకి జస్ట్ సింపుల్ క్లీనింగ్ కానీ చిగుర్ల ట్రీట్మెంట్ కానీ చేస్తే వాళ్ళ HbA1c లెవెల్స్ సిగ్నిఫికెంట్ గా కంట్రోల్ అవుతాయి. చాలా మందిలో చూస్తుంటాం. తర్వాత వెయిట్ గెయిన్ గురించి చెప్పా. వెయిట్ గెయిన్ ఎందుకు అవుతారంటే నోట్లో ప్రాబ్లమ్స్ ఉంటే, సపోజ్ ఒక 2 పళ్ళు లేదు ఒక పన్ను పుచ్చుంది, చిగుర్ల ఇన్ఫెక్షన్ ఉంది, గట్టిగా నవ్వలేరు, ఏం తింటారు అప్పుడు? మీరు ఫ్రూట్స్ తినలేరు, వెజిటబుల్స్ ప్రాపర్ గా తినలేరు. దేని మీద ఫోకస్ పెడతారు? ఎక్కువ మెత్తగా ఉండే కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్ ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువ తింటారు. మీరు మైండ్ లో అనుకోరు, కానీ మీరు ఖచ్చితంగా తెలియకుండా అవే ఎక్కువ తింటుంటారు, వెయిట్ గెయిన్ అవుతుంటారు. మామూలుగా ఏం చెప్తారు? పళ్ళు లేకపోతే తినలేరు, వెయిట్ తగ్గిపోతారు, ఎందుకు పోతారు అంటారు. కాదు, పళ్ళు లేనప్పుడు కొన్ని సాఫ్ట్ డైట్ ఎక్కువ తినడం వల్ల ఇంకా ఎక్కువ వెయిట్ గెయిన్ అవుతారు. సో మీరు తినేది ఏంది? ఓన్లీ కార్బోహైడ్రేట్స్ కానీ న్యూట్రియంట్స్ ఏమి ఉండవు. మీరు తినే ఫుడ్ లో సాఫ్ట్ డైట్ తినేస్తుంటారు. దానివల్ల ఒకటి వీక్ అయిపోతారు. ఎందుకు? న్యూట్రియంట్స్ సరిగా లేవు. లావ్ అయిపోతారు, ఎందుకంటే తినేటివన్నీ లావ్ పెంచే ఫుడ్సే. వెయిట్ గెయిన్ కి పళ్ళకి ఇంకో సంబంధం ఏం తెలుసా? బాగా నవిలి పొట్టలోకి తింటారు. మనము తినింది మన పొట్ట ఫుల్ అయిందనే విషయం మన బ్రెయిన్ కి సిగ్నల్ అందాలంటే 20 నిమిషాలు పడుతుంది. ఇది నర్వ్ ఇంప్లాంట్స్. నేను ఇక్కడ సాకాను అనుకోండి, కొడితే వెంటనే సెకండ్ లో తెలుస్తుంది, కానీ పొట్ట నిండిందని తెలిసేది ఈ నర్వ్ రిఫ్లెక్స్ తో కాదు, ఎంజైమ్స్, హార్మోన్స్ రిలీజ్ అయితేనే బ్రెయిన్ కి తెలుస్తుంది. దానికి 20 నిమిషాలు పడుతుంది. సో మీరు ఎంతసేపు తినాలి? 20 నిమిషాలు తినాలి. అప్పుడే పొట్ట ఫుల్ అయింది బ్రెయిన్ కి తెలుస్తుంది, ఫుడ్ ఆపుతారు. అదే 5 నిమిషాలు లగలగలగా మింగేశారు అనుకో, ఏమవుతుంది? ఎక్కువ తినేస్తారు, మీకే తెలియదు అంత తింటున్నట్టు. హార్ట్ అటాక్, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ కి పంటికి ఏం సంబంధం అనుకుంటారు కదా. నిజం చెప్తున్నా, ఇప్పుడు ఏనండి, నోట్లో ఒక బ్యాక్టీరియా ఉంటుంది, యూజువల్ గా నోట్లోనే ఉంటుంది, చిగుర్ల ఇన్ఫెక్షన్స్ లో ఉంటుంది. దాని పేరు ఏంటంటే పి జింజేవాలిస్ అంటారు. చిగుర్లో ఉంటది కాబట్టి జింజేవాలిస్ అంటారు. ఈ బ్యాక్టీరియా ఏమంటే పి జింజేవాలిస్ హార్ట్ అటాక్ ఉండే వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ ఉండే వాళ్ళకి ఆ బ్లాక్ ఉంది కదా బ్లడ్ వెజల్ లో, ఆ బ్లాక్ దగ్గర కనిపించింది. నేనేం సొంత వాక్యాలు చెప్పట్లేదు, కొన్ని వేల ఆర్టికల్స్ రీసెర్చ్, అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే విపరీతమైన రీసెర్చ్ దీని మీద జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసారంటే చాలా మంది కార్డియాలజిస్టులు, బ్రెయిన్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ కూడా వాళ్ళ షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ చూడండి, వాటిలో చెప్తున్నారు నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటే స్ట్రోక్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది అని వాళ్ళు కూడా చెప్తున్నారు. అవును, ఈ బ్యాక్టీరియా ఆడికి ఎందుకు పోయింది అనుకుంటున్నారా? నోరంటే, పళ్ళు అంటే చేతికి వేసుకుని వాచ్, మెడలో వేసుకున్న చైన్ కాదమ్మా, శరీరంలో ఒక భాగం. బ్లడ్ వెజల్స్, శరీరం అంతా రక్తం తిరిగేస్తా ఉంటది. ఈ రక్తంలో ఉండే బ్యాక్టీరియా నోట్లో నుంచి స్టార్ట్ అయ్యి శరీరంలో ప్రతి ఆర్గన్ కి ఇన్ఫెక్షన్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా అర్థం ఏంటికి చెప్పాలంటే, మన శరీరం ఒక ఇల్లు అనుకో, ఇంట్లో ఒక మూల మంట వేసారనుకో, ఆ మంట ఇల్లంతా పొగరాదా? ఒక రూమ్ లోనే ఉంటదా? తలుపు తీసినప్పుడు అన్ని రూమ్ లో వెళ్ళిపోద్ది పొగ. అదే విధంగా ఆ బ్యాక్టీరియా నోట్లో నుంచి శరీరంలో ప్రతి భాగానికి పోద్ది.
పోతే ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళు యూజువల్ గా గమ్ ఇన్ఫెక్షన్స్, గమ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే ఎక్కువగా వాళ్ళు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ లో చేంజెస్ వల్ల, ఇమ్యూనిటీలో చేంజెస్ వల్ల గమ్ ఇన్ఫెక్షన్స్ కామన్. సో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు మిస్ చేయకుండా ముందు డెంటల్ విజిట్ చేయించుకొని జ్ఞానదంతాలు, ప్రాబ్లం గా ఉండే పుచ్చిపళ్ళు ఇట్లాంటివన్నీ క్లియర్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, ఈ కాన్స్టెంట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ప్రీమెచ్యూర్ బర్త్ జరుగుతుంది. పిల్లలు అంటే 7వ నెలకే బిడ్డ పుట్టేసేయడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మామూలు రీసెర్చ్ కాదు. దీని మీద ఏ లెవెల్ రీసెర్చ్ చేశారంటే ఆల్రెడీ జరిగిన వాళ్ళు చూసారు. ఒక 40 ఏళ్లుగా జరిగిన ఎర్లీ బర్త్స్ కి కారణం, మన దగ్గర రికార్డ్స్ తక్కువ ఉంటాయి కానీ యూఎస్ కంట్రీస్ లో రికార్డ్స్ క్లియర్ ఉంటాయి. 40 years గా సెర్చ్ చేస్తే ఎర్లీగా చైల్డ్ బర్త్ జరిగిన అందరు మదర్స్ కి గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని చాలా క్లియర్ ఎవిడెన్స్ దొరికింది. ఈ ముసలోళ్ళు చెప్పే చాదస్తాలన్నీ ఇప్పుడు చెప్తా, ఒకటొకట దానికి సైంటిఫిక్ ప్రూఫ్ చెప్తా మీకు. ఒకటి, ఫస్ట్ ఏం చెప్తారు, తినేటప్పుడు మాట్లాడదరా తినరా అంటారు. మనకు 2 పైపులు ఉంటాయి, నోట్లో నుంచి పొట్టలోకి పోయేది ఒకటి, ఊపిరితిత్తులో గాలి పోయేది ఒకటి. మాట్లాడుతూ తిన్నారంటే మిస్టేక్ లో ఊపిరితిత్తుల్లోకి పోద్ది, ప్రాబ్లం, చాలా సమస్యలు వస్తాయి. తర్వాత మన ముసలోళ్ళు ఏం చెప్తారు, తినేటప్పుడు ఊరికే నీళ్లు తాగద్దరా అంటారు. ఎందుకు చెప్తారంటే మన ఆహారం, నేను ఇందాక చెప్పాను కదా, ఫుడ్ డైజెస్ట్ అయ్యేది నోట్లో, సలైవాతో బాగా కలవాలి. సలైవాతోటే మనం తిన్న ఆహారం పేస్ట్ లాగా తయారవ్వాలి, అంతేగాని మనం తాగే నీళ్లతో కాదు. అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ డైజెషన్ ప్రాసెస్ ఇనిషియేట్ అవుద్ది, యాక్టివేట్ అవుద్ది నోట్లో, అప్పుడే కడుపులోకి పోయినా కంప్లీట్ అవుద్ది. అండ్ మన ముసళ్ళు ఇంకోటి ఏం చెప్తారు, తినేటప్పుడు ఫుడ్ మీద ధ్యాస పెట్టమంటారు. మన వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్లు చూస్తే, టీవీలు చూస్తే తింటారు. దానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉందో ఇప్పుడు చెప్తా. మనం తినేటప్పుడు నోట్లో ఎంత గట్టి ఆహారం తింటున్నాం, స్వీట్ ఆహారం తింటున్నాం, మన ముక్కు స్మెల్ ఒక పక్క చెప్తుంది, నాలుక టేస్ట్ చెప్తుంది, ఇవన్నీ బ్రెయిన్ కి సిగ్నల్స్ పోతుంటాయి. ఈ సిగ్నల్స్ ద్వారా ఏమవుతుందంటే మన బ్రెయిన్ ఇమీడియట్ గా మన ప్యాంక్రియాస్, లివర్, స్టమక్ ఆ జ్యూసెస్ రిలీజ్ చేసేదాన్ని యాక్టివేట్ చేస్తుంది ప్రాసెస్. ఇంకోటి చెప్తారు, ఏదైనా దెబ్బ తగిలితే ఉమ్ము తీసి ఆడు మూసేస్తారు. ఎందుకో తెలుసా, సలైవాలో మీరు నమ్మలేనన్ని హీలింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి చాలా వరకు మన నోట్లో ఉండే చెడ్డ బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంటాయి, చెడ్డ బ్యాక్టీరియాని డామినేట్ కాకుండా చేస్తుంటాయి. మీరు ఫుడ్ తినే దాన్ని బట్టే మీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కారణం అవుతుందని తెలుసా? ఎస్. ఎందుకంటే మనకు ఫ్యాక్టరీ ఉంది, పెద్ద ఫ్యాక్టరీ అనుకో మన బాడీని. ఫస్ట్ పార్ట్ రా మెటీరియల్ రాగానే ఆ రా మెటీరియల్ ని క్లీన్ చేసి కరెక్ట్ పొజిషన్ లో కట్ చేసి పీసెస్ చేసి లోపల నెక్స్ట్ స్టెప్ కు పోకపోతే ఆ నెక్స్ట్ స్టెప్ లో ప్రాసెస్ డ్యామేజ్ అవుతుంది. నోట్లో డైజెషన్ కంప్లీట్ కాకుండా డైరెక్ట్ గా పొట్టలోకి వెళ్ళిపోతే ఫుడ్, ఆ పొట్లో, పేగుల్లో జరిగే డైజెషన్ కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోతుంది. సో గట్ ప్రాబ్లమ్స్, తర్వాత మీకు గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి చాలా ఇంపార్టెంట్ రీజన్ ఇది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. మనకు ఆనియన్ చాపర్ ఉంటుంది, దాన్ని డైరెక్ట్ గా ఆనియన్స్ తీసి దాంట్లో వేసేసి చాప్ చేయాలంటే చాప్ కావు, ఇరిగిపోతాయి లోపల ఉంటే బ్రేక్లు. తొక్క తీసేసి పైన 4-5 పీసులుగా, చిన్న పీసులుగా చేసి లోపల వేయాలి, అప్పుడే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తుంది. కానీ డైరెక్ట్ గా ఆనియన్స్ తీసి దాంట్లో వేసారంటే ఏమవుతుంది, బ్లేడ్స్ ఇరిగిపోతాయి. అంటే మన పొట్ట కూడా. తర్వాత గట్ హెల్త్ గురించి చెప్తుంటారు. గట్ హెల్త్ కోసం మనం మంచి పెరుగు తిన్నాము, మంచి బ్యాక్టీరియా పొట్టలోకి పోయింది, అదంతా మన గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుందని చాలా మంది చెప్తుంటారు. గట్ ఫుడ్స్ గురించి చెప్తుంటారు. చిన్న లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారు తెలుసా? ప్రతిరోజు మనం తినే ఆహారంలో మన సలైవ దాదాపు 1.5 లీటర్లు మన పొట్టలోకి పోతుంది. మన నోట్లో ఉండే బ్యాక్టీరియా ఏముంటది అనేది 100% మన బాడీలోకి పోతుంటాయి. సో మన నోరు క్లీన్ గా, నీట్ గా ఉంటేనే మన గట్ హెల్త్ బాగుంటది. లేదంటే ఏమవుతుంది ఇంకా మీకు తెలుసు. అది ఇక్కడ ఈ దవడ లైన్ మీద, ఈ పై భాగంలో, ఈ పెదం పైన, ఈ గెడ్డం దగ్గర ఇక్కడంతా ఒక్కొక్కసారి పింపుల్ లాగా వస్తుంది. తగ్గనే తగ్గదు, ఏం చేసినా తగ్గదు. స్కిన్ డాక్టర్ దగ్గరికి పోయి ఆడ కాట్రీలు చేస్తుంటారు, ఏమో చేస్తుంటారు, అయినా తగ్గదు. ప్రాబ్లం అట్టే ఉంటది ఎన్ని రోజులైనా. ప్రాబ్లం ఏముంటుంది తెలుసా? ఆ చిగురు కింద లోపల ఉండే పంటి వల్ల, ఆ పంటిలో ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి బయటకు వస్తుంది, చిగురులో నుంచి బయటికి, స్కిన్ లో నుంచి బయటకు వస్తుంది. ఇవి చాలా కామన్ గా చూస్తుంటాము. లోపల ఉండే పంటికి ట్రీట్మెంట్ చేస్తే ఆ పింపుల్ లాగా వచ్చింది క్లియర్ అయిపోతుంది. సో స్కిన్ మీద ఇక్కడెక్కడైనా పింపుల్ లాగా, నీకు అల్సర్ లాగా వచ్చింది అనుకో, టీనేజ్, నాకు యూత్ పింపుల్స్ వస్తున్నాయి అనుకోబాకండి, లోపల డెంటల్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్స్ చాలా పర్టికులర్. ఎవరికంటే ఈ న్యూమోనియా ఇట్లా ఒక ఏజ్డ్ పీపుల్ హాస్పిటల్ అడ్మిటెడ్ వాళ్ళు చాలా ఎక్కువగా చూస్తుంటారు. దానికి వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్స్, చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్. నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది? గాలి ద్వారా. గాలి పీల్చుకుంటారు కదా, చాలా మంది ముక్కు బ్లాక్ అయి ఉంటది, ముక్కు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకసారి నోటితో గాలి పీల్చుకుంటుంటారు. ఈ గాలి ఊపిరితిత్తుల్లోకి, నోట్లో ఉండే ఈ బ్యాక్టీరియా అంతా కూడా ఊపిరితిత్తుల్లోకి పోయి, ఊపిరితిత్తుల్లో ఆల్రెడీ ఇమ్యూన్ రెస్పాన్స్ తక్కువ ఉండే వాళ్ళకి ఈజీగా న్యూమోనియా లాంటి ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ గా వస్తాయి. మొన్న ఒక పేషెంట్ వచ్చారు, నెల్లూరు పెద్దారెడ్డి తాలూకాలే. తనకేమంటే 6 నెలల నుంచి హెడ్ ఏక్ అంట. అప్పటికి ఆల్రెడీ 3 న్యూరాలజిస్టులు చూసేసుకున్నాడు, బ్రెయిన్ స్కాన్లు, సిటీలు, ఎంఆర్ఐలు అన్ని తీసేసుకున్నాడు. నా దగ్గర కూర్చొని క్లీనింగ్ చేసుకొని పోతానని వచ్చాడు. ఎందుకో దారిలో పోతా ఎక్స్రే తీస్తే పైన ఆఖరి జ్ఞానదంతో పుచ్చుంది, దాన్ని తీసేశారు. అంతే, ఈ తలనొప్పి తగ్గిపోయింది.
ఇట్లా నేను చెప్తున్నాను, తల, మెడ, చెవు వీటన్నిటికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ డెంటిస్ట్ ని కలవాలి. ఎందుకంటే పంటికి ఉండే నరం ట్రైజెమినల్ నర్వ్ అంటారు. దాదాపు తల, మెడ, చెవి ఈ భాగం అంతా ఉంటుంది ఆ నరం. ఒక చోట పంటితో నొప్పి ఎందుకు రాదు అంటే, ఒక్కొక్కసారి పన్ను పుచ్చు ఎక్కువ అయిపోయి ఇరిగిపోయింది అనుకో, లోపల నుంచి డ్రైన్ అయిపోతుంటది, ఇన్ఫెక్షన్ వల్ల పెయిన్ తెలియదు, కానీ ఆ నొప్పి ఎక్కడ తెలుస్తుంది, ఆ నరం ఇంకెక్కడ తలలోనో, చెవులోనో, మెడలోనో చూపిస్తుంది ఆ నొప్పి. సో మీరేమంటే చెవు డాక్టర్ చుట్టూ తిరుగుతుంటారు, తలకాయ బ్రెయిన్ డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, మెడకాయ నొప్పి ఇంకో డాక్టర్ చుట్టూ తిరుగుతుంటారు, పంటి డాక్టర్ దగ్గరికి మాత్రం రారు. సో ఏ హెడ్ అండ్ నెక్ కి సంబంధించిన ఏ సమస్య ఉన్నా ముందు డెంటిస్ట్ ని కలవండి. చాలా వరకు సింపుల్ గా ట్రీట్మెంట్ అయిపోతుంది. తర్వాత నోట్లో ఇన్ఫెక్షన్ ఉంటే క్యాన్సర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఇన్ఫ్లమేషన్ అంటే, మీరు ఇన్ఫ్లమేషన్ అనే పదం చాలా మంది డాక్టర్స్ చెప్పడం వినుంటారు. ఇన్ఫ్లమేషన్ అంటే ఒక చోట ఏమైనా బాడీలో ఇరిటేషన్, మన బాడీ రెస్పాన్స్, ఒక చోట బ్యాక్టీరియా ఉంది నోట్లో వచ్చి, సపోజ్ చిగురులో బ్యాక్టీరియా ఉంది, ఆ బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాతో మన బాడీ ఫైట్ చేస్తుంది. నెలల తరబడి, సంవత్సరాల తరబడి జరుగుతుంటుంది ఈ ఫైట్. ఎందుకంటే చిగురులో ఇన్ఫెక్షన్ ఉంటుంది, మీరు పండి డాక్టర్ దగ్గర అయితే పోరు, నొప్పి లేదు కాబట్టి. ఆ చిగురులో ఏదో పేస్ట్, మందులో ఏదో వాడుకొని నెట్టుకుంటా ఉంటారు. ఆ ఇన్ఫ్లమేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కాన్స్టెంట్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ ఫర్ ఎనీ క్యాన్సర్. నోట్లో క్యాన్సరే కాదు, ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ బాడీ అంతా ఉంటాయి. బ్లడ్ లో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఇంక్రీజ్ అయ్యి లాంగ్ టర్మ్ లో ఇట్ కెన్ కాజ్ ఎనీ క్యాన్సర్. గట్ బ్రెయిన్ యాక్సెస్ అని ఈ మధ్య చాలా వింటున్నాం. ఎందుకంటే గట్ లో ఉండే బ్యాక్టీరియా మన బ్రెయిన్ ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మన బాడీని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని. కానీ ఆ గట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే బ్యాక్టీరియా ఏం తెలుసా? నోట్లో ఉండే బ్యాక్టీరియా. గట్ లో మీకు దాదాపు 1500 రకాల కోట్ల కొద్ది బ్యాక్టీరియా ఉంటాయి. నోట్లో 700 రకాల బ్యాక్టీరియా కొన్ని లక్షల కోట్లలో ఉంటాయి. చెప్పాను కదా, ప్రతిరోజు మనం తినే ఆహారంతో పాటు అవి పొట్టలో పోతా ఉంటాయి. ఇవి ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటే మన గట్ ని, సపోజ్ నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఉంది, సపోజ్ మన చిగుర్లో ఇన్ఫెక్షన్ ఉంది, లేదా పన్ను పుచ్చుంది, సో వాటి నుంచి డెవలప్ అయిన బ్యాక్టీరియా చాలా స్ట్రాంగ్ అయ్యి గట్లోకి పోయి గట్లో ఉండే మంచి బ్యాక్టీరియాని దెబ్బతీస్తాయి. సో అవి డామినేట్ చేస్తాయి. నోట్లో బ్యాక్టీరియా ఉంటుందని చెప్పాను కదా, 700 రకాల బ్యాక్టీరియా ఉంటాయి. వాటిలో చాలా వరకు మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఆరోగ్యమైన నోరు ఉండే వాళ్ళకి చెడ్డ బ్యాక్టీరియా అక్కడక్కడ మూల ఉంటాయి, కానీ మంచి బ్యాక్టీరియా వాటితో ఫైట్ చేస్తుంటాయి. ఒక స్టేజ్ దాటినాక ఏమవుతుందంటే, మనం బ్రషింగ్ సరిగ్గా చేయకపోయినా, చిగుర్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, పుచ్చులున్నా, ఈ చెడ్డ బ్యాక్టీరియా మన ఊర్లో డాన్స్ లాగా అనమాట. ఒక డాన్ వచ్చి ఒక ఏరియాలో సపోర్ట్ తీసుకున్నాడు అనుకో, ప్రతి ఏరియాలో సందుకి ఒక రౌడీ వచ్చేస్తాడు, డాన్ వచ్చేస్తాడు. అలా నోరంతా ఈ బ్యాడ్ బ్యాక్టీరియా డామినేట్ చేసేస్తాయి. యూజువల్ గా మెయిన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, జనాలు పళ్ళు అంటే చేతికి వేసుకున్న వాచ్, మెడలో వేసుకున్న చైన్ అనుకుంటారు, కానీ అది శరీరంలో ఒక భాగం అనే విషయం చాలా మంది మర్చిపోతుంటారు. దానివల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా శరీరం అంతా ఎక్స్టెండ్ అయ్యి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీరు చూసారంటే, ఒక్క రోజు సరిగ్గా బ్రష్ చేయకపోతే పంటి మీద తెల్లటి గారెలాగా ఫామ్ అవుతుంది. మీరు గోరుతో చూసారంటే తెలుస్తుంది. అది ఏంటంటే లిటరలీ ఒక పెద్ద కాలనీ, ఒక ఊరు కట్టేసినట్టు బ్యాడ్ బ్యాక్టీరియా అంతా అక్కడ పోయి చాలా స్ట్రాంగ్ గా డెవలప్ అవుతుంటాయి. శుద్ధంగా బ్రష్ చేస్తే అవన్నీ క్లియర్ అయిపోతాయి. అలా కాదు, మీరు బ్రషింగ్ సరిగ్గా చేయలేదంటే ఆ తెల్లటి గారెలాగా ఫామ్ అయింది కదా, అది చిన్నగా చెక్కులు కట్టేసి లిటరలీ ఒక సిటీ డెవలప్ చేసుకుంటాయి. ఒక్కసారి అలా చెక్కులు ఫామ్ అయ్యాయంటే దాని కింద ఉండే బ్యాక్టీరియా, చెడ్డ బ్యాక్టీరియాని మన బ్రషింగ్ కాదు, మౌత్ వాష్ కాదు, ఏవి క్లీన్ చేయవు. ఒక డెంటిస్ట్ మాత్రమే ట్రీట్మెంట్ చేయగలరు. ఇంకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటేనే ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అంటారు దాన్ని. ఇన్ఫ్లమేషన్, బోన్స్ లో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల జరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ కూడా మేజర్ రీజన్ నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నా, మీకు ఈ వీడియో అంతా చెప్పాను. సో మీకు జనరల్ హెల్త్ కండిషన్స్ ఏమి ఉన్నా కూడా డెంటల్ ని ముందు అశ్రద్ధ చేయొద్దు. ముందు ఓరల్ క్యావిటీ కరెక్ట్ చేసుకోండి. ఏ ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేసుకోండి డెంటిస్ట్ దగ్గరికి పోయి. ఈ జనరల్ హెల్త్ చాలా వరకు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవన్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే సింపుల్ లాజిక్ ఏందో తెలుసా? 3. 1, ఏది తిన్నా నోట్లో నీళ్లు పోసుకొని పొక్కిలి చూసేయడం. 2, నైట్ టైం మిస్ చేయకుండా బ్రష్ చేయడం. 3వది ఫ్లాసింగ్ చేయడం. వీటి వల్ల నోరు శుభ్రంగా ఉంటుంది. నోరు శుభ్రంగా ఉంటే శరీరం అంతా ఆరోగ్యంగా ఉంటుంది.